ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పుడు దేశం మొత్తం కూడా దీనిపైన ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. అంటే ఎప్పుడో జరుగుతుంది మహిళా రిజర్వేషన్ల బిల్ అమలు కాబోతుంది అనుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు 2029 నుంచే రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారనేది బిల్ తీసుకొస్తున్నారు. మరోవైపు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్ కూడా తీసుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నటువంటి డికే అరుణ గారు మనతో ఉన్నారు. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. నిజానికి అంటే ఎటువంటి రిజర్వేషన్లు లేనప్పటి నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఒకవైపు కొనసాగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు మరికొద్ది సేపట్లో పార్లమెంట్ ముందుకు రాబోతుంది. అంటే 2029లోనే అమలు చేస్తామని ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. దేశంలోని మహిళలందరూ కూడా మర్చిపోయినటువంటి రోజు ఇది. చరిత్రాత్మకమైనటువంటి ఈ మహిళా బిల్లుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023లోనే మహిళలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని పార్లమెంట్లో చట్టం చేశారు. ఈ బిల్లు 2034 తప్ప అమలు కాదు, ఇదేదో ఊరికే చేశారు, ఇదేదో కంటి తుడుపు చర్యగానే ఇది బిల్లుని పార్లమెంట్లో పాస్ చేశారనేటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున చర్చలు చేశారు. సో ఈరోజు 2029 ఎన్నికల్లోనే మహిళా బిల్లుని అమలు చేయాలని కంకణబద్ధులై ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మహిళల పక్షపాతిగా ఉన్నారనేది అనేక సందర్భాల్లో రుజువైంది మనకు. సో ఈరోజు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని కూడా అమలు చేయడానికి ఈరోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్తో పాటుగా అంటే స్థానాలు కూడా ఇంకా మహిళలకు పెద్ద ఎత్తున పెరిగేటటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు 2029లోనే కల్పించబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మరి మద్దతు ఇస్తున్నటువంటి అందరూ కూడా దీనికి అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి ఒక సుదినం ఇది. ఇటువంటి భారతదేశ చరిత్రలో ఒక మహిళకు ఉండేటటువంటి గౌరవం అందరికీ తెలుసు. ఒక మహిళ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది భారతదేశమే. అటువంటి మన భారతదేశంలో మహిళలకు ఇస్తున్నటువంటి ఈ గౌరవాన్ని ఇంకా పెంపొందించుకునే విధంగా ఆల్ పార్టీస్ కూడా కలిసి రావాలి. ఈ బిల్లును పార్లమెంట్లో అందరూ కూడా ఏకాభిప్రాయంతోనే దీన్ని పాస్ చేయాలి. అప్పుడే వాళ్ళందరూ కూడా మహిళలకు వాళ్ళ గౌరవాన్ని ఇచ్చినట్టుగా కూడా భావించాల్సి వస్తుంది. కానీ మేడం, ఒకవైపు మహిళా రిజర్వేషన్లకు అందరం మద్దతు ఇస్తున్నా అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తీసుకురావడం మాత్రం సరైనది కాదు, దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ఇప్పటికే కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు అన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. సో డీలిమిటేషన్ ఎవ్రీ 20 yearsలో జరిగేది, ఇదేం కొత్త ఈరోజు ఇప్పటికిప్పుడు చేస్తున్నది కాదు. 2009లో మనం డీలిమిటేషన్తోనే ఆ రోజు ఎన్నికలు నిర్వహించడం. నేను కూడా ఫస్ట్ ఎమ్మెల్యే, తర్వాత నెక్స్ట్ డీలిమిటేషన్నే మళ్ళీ రెండవసారి ఎమ్మెల్యే గెలిచిన. ఇప్పుడు 2029లో డీలిమిటేషన్ జరగాల్సినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. దాంట్లో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏముందో మాకైతే అర్థం కాదు. అంటే ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు ఈ సీట్ల సంఖ్య పెరుగుతుంది, మహిళలకు కూడా పెద్ద ఎత్తున అవకాశం, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా ఏమో అర్థమైతలేదు. అంటే ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు రావడాన్ని జీర్ణించలేకపోతున్నారా, దేన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? నరేంద్ర మోదీ గారికి ఈ యొక్క క్రెడిట్ ఎక్కడ దక్కుతుందో అనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా డీలిమిటేషన్తో పాటుగా మహిళా బిల్లుని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణ నుంచి, అది బీజేపీ నుంచి మీరు ఒక్కరే మహిళా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇకపైన ఈ డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు పెరిగితే ఎలా ఉండబోతుంది? మహిళలకు దాదాపు 9 సీట్లు ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మహిళలకి పెరిగితే 27, ఇప్పుడు 17 ఉన్నాయి, మనకు 26 దాకా కావచ్చు. 26లో మళ్ళీ 33% అంటే 9 సీట్స్ దాకా మహిళలకు వచ్చేటటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టబోతారు. సో ఇదంతా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టంలో మేము పాలుపంచుకోవడం కూడా గొప్ప అవకాశం, అదృష్టం. సో పాలమూరు ఒక తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా ఒక బీజేపీ నుంచి మహిళా ఎంపీగా మొట్టమొదటిసారిగా ఎంపికైన, ఎలాంటి పొత్తులు లేకుండా ఈరోజు మహిళా ఎంపీగా బీజేపీ నుంచి గెలిచి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అది మేము ఉన్నటువంటి సమయంలో, నేను ఎంపీగా ఉన్నటువంటి సమయంలో మహిళలకు ఈ బిల్లుని తీసుకురావడము, ఈ బిల్లుని మద్దతు తెలిపేటటువంటి అవకాశం రావడము, దాంట్లో మేమందరం భాగస్వామ్యంగా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ మేడం, డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో ఒకవైపు సౌత్, ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది. చిన్న రాష్ట్రాలు చిన్నగా మారిపోతాయి. ఇకపైన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉత్తరాది రాష్ట్రాలు, ఆ పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి. అందుకోసమే ఈ ప్రక్రియ తెరపైకి తీసుకొచ్చారండి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చూస్తే నష్టపోతాం.
ఈరోజు ఆ నష్టం జరుగుతుంది అంటే ఏ ప్రాంతాలకు నష్టం జరగకూడదు, అన్ని ప్రాంతాలకు కూడా న్యాయంగా ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల సంఖ్యను పెంచాలని అన్ని చోట్ల కూడా సేమ్ ఒకటే పాలసీతో ఈరోజు ఈ యొక్క బిల్లును తీసుకొస్తున్నారు. సో దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఇంకేమన్నా దీంట్లో వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకుంటే అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు, కానీ దీన్ని వ్యతిరేకించడం మాత్రం సరైనది కాదు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే ప్రతిపక్షాలు మొత్తం కూడా అటు రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు వ్యతిరేకిస్తున్నాం అంటున్నాయి. సభ స్టాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. నిజంగా బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇది అందరితో కూడా ఒక ఏకాభిప్రాయంతోనే దీన్ని సాధించాలనేటటువంటి ఆలోచనతో అందరితో సంప్రదింపులు కూడా జరిపింది. వాళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడుతుండొచ్చు, బయట ప్రజలకు చెప్పుకోవడానికి. రాజకీయ పరంగా ఈ యొక్క బిల్లు విషయంలో అందరితో సమాలోచనలు చేసి ఈ బిల్లుని పాస్ చేయడం అవసరము. ఈ సమయంలో 2029లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకురావడం వల్ల దీని గురించి ప్రిపరేషన్స్ కానీ అన్నీ కూడా సజావుగా జరిగిపోతేటటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దీనికి ఒక ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చేస్తుంది. దీని సమయంలో ఇదేదో డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టిండు, అది ముడిపెట్టిండు, ఇది ముడిపెట్టిండు, ఏదో ఒక సాకుతో ఈ బిల్లుని వ్యతిరేకించేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. సో మహిళల బిల్లు కూడా కొంతమంది మనసుల్లో ఉంది, బయటికి నవ్వుతున్నారు కానీ లోపల ఈ బిల్లు ఎందుకు వస్తుందిరా బాబు అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మొహం మీద నవ్వు పెట్టుకున్నారు కానీ కడుపులో కత్తులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అరే ఇదేందని. సో ఇవన్నిటికి కూడా పక్కన పెట్టి ఈరోజు మహిళలు జనాభాలో సగభాగం, అర్ధనారీశ్వరుడని శివుణ్ణి అన్నారు. అటువంటి మహిళకు ఒక గొప్ప గౌరవాన్ని ఇవాళ అన్ని పార్టీలు కలిసి నిర్ణయం చేస్తే ఆ యొక్క క్రెడిబిలిటీ, ఆ యొక్క ఇది ప్రతి ఒక్కరికి లభిస్తుంది. దాంట్లో భాగస్వాములు అందరూ అవి కలిసి రావాలి, కానీ ఏదో సాకులు పెట్టి దీన్ని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళకి అది కూడా ఏమాత్రం కూడా సమంజసం కాదు. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ యొక్క బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయించే విధంగా చర్చలు జరపండి. అందరూ చర్చలు 3 రోజులు చర్చ జరగవచ్చు. గతంలో ఈ బిల్లు విషయంలో పార్లమెంట్లో అసలు పెట్టలేకనే పోయినారు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టలేకనే పోయింది యూపీఏ ప్రభుత్వం. రాజ్యసభలో అయిపోయింది కానీ పార్లమెంట్లో పెట్టలేకనే పోయింది, ప్రవేశం కూడా పెట్టలేకపోయినారు. సో ఈరోజు అటువంటి దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని మహిళలకు మరోసారి అన్యాయం కాకుండా అన్ని పార్టీలు కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ చైతన్యం విషయంలో ఇప్పుడు మహిళలకు ఏ స్థాయిలో మేలు జరగబోతుంది? గత కొంతకాలంగా అంటే అన్ని రంగాల్లో ముందున్నారు, కానీ రాజకీయాల్లో మాత్రం వెనకబడినటువంటి పరిస్థితి, పైగా ఇందులో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందనేటువంటి ప్రచారం కూడా ఉంది. సో మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఇటువంటి? డెఫినెట్గా అందరం ఫేస్ చేసినాం. దీంట్లో ఏం వర్గీకరణ ఏం ప్రత్యేకం కాదు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఉమెన్ ఉన్నారంటే వాళ్ళని సర్ప్రైజ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అందులో రాజకీయాల్లో ఇంకా ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. ఎవరన్నా పైకి ఎదుగుతున్నారు ఒక మహిళ అనగానే ఎదగకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు అనేకం జరిగినాయి, అనుభవించడం కూడా. సో ఈరోజు మహిళా రిజర్వేషన్ రావడం వల్ల దానికి కొంత బ్రేక్ పడుతుంది, అధికారికంగా బ్రేక్ పడుతుంది. మహిళల లోపల ఆ చైతన్యం వచ్చింది, ఇవాళ ఆ ధైర్యం వచ్చింది, ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవాళ ఏ రంగంలోనైనా ఎనీ రంగం ఈరోజు మహిళలు దాంట్లో దూసుకుపోతున్నారు. అంటే భూమి నుంచి దివి దాకా దూసుకుపోతున్నారు ఇన్ ఎనీ ఫీల్డ్. సో ఇటువంటి అప్పుడు మహిళలు రాజకీయాల్లో కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాల్లో కూడా మహిళలకు ఉన్నటువంటి ఆ సమర్థత, మహిళలో ఉన్నటువంటి టాలెంట్ని కూడా అన్నిటినీ కూడా తనకున్నటువంటి ఓపిక, సహనము, కాన్ఫిడెన్సు, కమిట్మెంటు ఇవన్నీ కూడా మహిళ ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఒక తల్లి మనసు ఉన్నటువంటి మహిళ అన్ని రకాలుగా తను ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంతో ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా మహిళల భాగస్వామ్యం చట్టసభలో కూడా ఉండవలసిందే. మహిళలు కూడా చట్టాలు చేసేటటువంటి మహిళలు చట్టాలు చేసిన మహిళలు కూడా వాళ్ళ ప్రాతినిధ్యత చట్టసభలో ఉండాల్సిందే. సో దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఈరోజు మద్దతున మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికి ఈ యొక్క బిల్లును సామరస్యంగా ఒక గొప్ప చరిత్రలో మిగిలిపోయేటటువంటి విధంగా కొట్లాడి టేబుల్ ఇరగొట్టి, గణిలగొట్టి, మైకులు ఇరగొట్టి అనేటటువంటిది కాకుండా ఒక చాలా గొప్పగా, చాలా గౌరవంగా భారతదేశంలో మహిళలకు ఈ గౌరవం దక్కించిండ్రు అన్ని పక్షాలు అనేటటువంటి విధంగా ఈరోజు ప్రతిపక్షాలు సహకరిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్, స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ బిల్ కావచ్చు, ఇందులో మహిళలకు ఎక్కువగా లబ్ధి జరగబోతుంది. సో మిగతా
ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అందరూ మద్దతు ఇవ్వండి, మహిళల అభ్యున్నతికి తోడ్పడండి అని చెప్పి ఎంపీ డీకే అరుణ స్పష్టంగా పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.